గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై కెనెన్ టీమ్ ఛానల్. నేను డాక్టర్ కస్పారెడ్డి ఏరవ గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈ కరోనా టైంలో మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగానే సంతోషంగానే ఇళ్లలోనే ఉండాలి. దయచేసి ఇంకొక 2-3 వారాలు ఈ ఉధృతం కొనసాగేటట్టుంది. హాస్పిటల్లో బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్స్ కూడా దొరకలేదు. మెయిన్ కారణం ఏంటంటే చాలామంది భయపడి అన్నెసరిగా కూడా హాస్పిటలైజ్ అవుతారు. దయచేసి అలా వెళ్ళమాకండి. ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. ట్రీట్మెంట్ తీసుకుని కొంచెం బ్రీదింగ్ ప్రాబ్లం వస్తేనే దయచేసి హాస్పిటల్ని అప్రోచ్ అవ్వండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే అవసరం లేని వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళడం వల్ల అవసరం ఉన్న వాళ్ళకి బెడ్స్ దొరకట్లేదు, అవసరం ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ దొరకట్లేదు, అవసరం ఉన్న వాళ్ళకి వెంటిలేటర్ దొరకట్లేదు. దానివల్ల మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్లో మోర్టాలిటీ ఎక్కువ లేదు. ఎందుకు ఎక్కువ కనపడుతుందంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. 100కి 98 మంది 97 మంది ఇంటికి చేరుతున్నారు హ్యాపీగా, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కానీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కానీ. బట్ చనిపోయే వాళ్ళు ఎందుకు కనపడుతున్నారంటే ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టడం వల్ల గత 1 వీక్ నుంచి మళ్ళా నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ తగ్గినాయి. సో ఇది కొంచెం కంటిన్యూ చేసేటట్టయితే మనం దీన్ని బ్రేక్ చేసి మనం దీని నుంచి బయటపడవచ్చు. సో అందరికీ కోరేది అంటే వీళ్ళంతవరకు తప్పనిసరి అయితే తప్ప మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్లోనే మీ పని పూర్తి చేసుకొని ఇంట్లో కూర్చోండి. టీవీలు చూడండి. దయచేసి టీవీలో కూడా చావు కబుర్లు చూడమాకండి. తగలబెట్టే శవాల్ని, ఏడ్చే తల్లుల్ని, ఈడ్చే భార్యల్ని దయచేసి చూడమాకండి. దానివల్ల మానసికంగా మీరు కుంగిపోతారు. కుంగిపోయి మీకు రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ లెవెల్ కూడా తగ్గిపోతుంది. పొరపాటున మీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యేటైతే మీరు భయపడిపోయి ఆ భయంతో ఎక్కువ మంది చనిపోతున్నారు. దయచేసి మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యం ఒకటే మనల్ని కాపాడుతుంది. జాగ్రత్త ఒకటి మెయిన్. మాస్క్, బయటకు వెళ్తే కంపల్సరీగా మాస్క్ పెట్టుకొని శానిటైజ్ చేసుకోండి. గుంపులోకి వెళ్ళమాకండి. గుంపులోకి వెళ్ళడం అనేది చాలా ప్రమాదం. దయచేసి గుర్తుపెట్టుకోండి. గుంపు ఎవరి దగ్గరికి వస్తుంటే మీరు దూరంగానే ఉండండి. మీరు ఒక 4 మీటర్ల దూరంలో పక్కకి వెళ్ళిపోండి అంతే. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవడు పాజిటివ్ ఎవడు నెగిటివ్ అసలు క్యారియర్ అనేది ఎక్కువైపోయింది. ఆ క్యారియర్కి తెలియదు, వాడికి జబ్బును స్ప్రెడ్ చేస్తానండి. సో దానివల్ల ఏంటంటే జబ్బు అపరిమితంగా పెరిగిపోతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఇకపోతే మన సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతాం. మనం డైలీ చెప్పుకునే డాగ్స్ టాపిక్స్ ఏంటంటే ఈరోజు చాలామంది రాట్వీలర్ గురించి అడిగారు. సో రాట్వీలర్ గురించి చెప్తాను. ఈ రాట్వీలర్ బ్రీడ్ అనేది మెయిన్గా ఇది బెస్ట్ డొమెస్టిక్ డాగ్. యాజ్ ఎ మీడియం అండ్ లార్జర్ జైంట్ సైజ్ కింద కూడా ఈ బ్రీడ్ వస్తుంది. ఇది జర్మనీ నుంచి ఆరిజిన్. ఎక్కువ బ్రీడ్స్ కూడా ఎక్కువ శాతం జర్మనీ ఆరిజిన్. ఇండియాలో ఉండే కానీ వరల్డ్లో ఉండే ఏ బ్రీడ్ అయినా సరే ఎక్కువ శాతం జర్మనీ ఆరిజిన్. నాకు రీజన్ అయితే తెలియదు, బట్ అక్కడ ఎక్కువగా బ్రీడ్ చేస్తారు వాళ్ళు. జర్మనీలో వెరీ కామన్. దీన్ని జర్మనీలో రాట్వీలర్ మెడ్జర్ హౌండ్ అంటారు. రాట్వీలర్ మెడ్జర్ హౌండ్ అంటారు. ఇది ఈ బ్రీడ్ ఏంటంటే చాలా హైలీ స్టడీ డాగ్, చాలా ఫెరోషియస్గా ఉంటుంది. కొన్ని ఫ్రెండ్లీగా ఉంటాయి, బట్ ఎక్కువ శాతం ఫ్రెండ్లీగా ఉంటాయి. అందుకని మేము మాస్క్ లేకుండా దాన్ని హ్యాండిల్ చేయాలంటే ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కూడా మాస్క్ లేకుండా, దానికి మజిల్ లేకుండా మేము దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేయాలన్నా, ఒక ఇంజెక్షన్ చేయాలన్నా, ఒక డ్రెస్సింగ్ చేయాలన్నా కూడా కొంచెం భయపడతాం. కారణం ఏంటంటే కొన్ని డాగ్స్ అగ్రెసివ్గా ఉంటాయి. కంపల్సరీగా ఓనర్ మనం ఎంత అగ్రెసివ్ డాగ్ అది కనుక తిరగబడదలుచుకుంది, మనం 4 చైన్స్ వేసినా కూడా ఆగదు. అది 4 చైన్స్ వేసి మనం గ్రిల్ కేసు లాగినా ఒక ఇంజక్షన్ మన వల్ల కాదు. అట్లాంటి కేసులో మేము సిరప్స్, తర్వాత ట్యాబ్లెట్స్, తర్వాత స్ప్రేలు, ఇట్లాంటి మందుల ద్వారానే మేము ఆయింట్మెంట్స్ ద్వారానే ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. కొన్ని డాగ్స్ ఉంటాయి, బట్ 10కి 1 ఉంటాయి అనమాట అట్లాంటి. బట్ అన్నీ అలా కాదు. వీటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నియర్లీ 18 to 13 years ఉంటుంది. ఆరిజిన్ జర్మనీ అని చెప్పాను మీకు ఆల్రెడీ. టెంపర్మెంట్ కొంచెం కొన్ని ఒబిడియంట్గా ఉంటాయి. తర్వాత హైలీ ఫియర్లెస్ డాగ్, భయం ఉండదు అనమాట. ఎంత పెద్ద దొంగలు 10 మంది వచ్చినా కానీ ఇంటి ముందుకి దాడి చేయడానికి అది ఒక్కళ్ళకి కూడా దడవదు. అంత డాబర్ మ్యాన్. ఇది కూడా కాపలాకి, గార్డింగ్కి బెస్ట్ డాగ్ అనమాట. దేనికి భయపడదు, సెల్ఫ్ అష్యూర్డ్, తర్వాత అలర్ట్, కాన్ఫిడెంట్గా ఉంటుంది అనమాట. కలర్స్లో వచ్చి బ్లాక్ కలర్ ఉంటుంది. ఫీమేల్ 35 to 45 kg ఉంటే మేల్ 50 to 60 kg దాకా కూడా ఉంటాయి అనమాట. యావరేజ్ జెస్టేషన్ పీరియడ్ 60 to 63, 65 days వరకు జెస్టేషన్ పీరియడ్, అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్. తర్వాత ఇది వచ్చేసరికి ఇది అన్నెసరిగా బార్క్ చేయదు. ఈ బ్రీడ్లో ఉన్న గుణం ఏంటంటే బార్క్ చేసిందంటే ఏదో రీజన్ ఉంది. ఇంటి చుట్టుపక్కల ఎవడో కొత్త వ్యక్తి అన్న వచ్చి ఉండాలి, దొంగ అన్న వచ్చి ఉండాలి, ఏదైనా వైల్డ్ యానిమల్, ఏదైనా పాములు, ఇట్లాంటి కొత్త జంతువులు కొత్త వస్తే తప్ప బార్క్ చేయదు. అన్నెసరిగా బార్క్ చేయదు అన్నమాట. సో క్వైట్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్. తర్వాత వెరీ స్మార్ట్ డాగ్. ఇది స్ట్రాంగ్ ఫిజికల్ లెగ్స్ స్ట్రాంగ్ ఉంటాయి.
ఇట్ లైక్స్ హై కాంటాక్ట్, అంటే మనం కళ్ళలో చూడడానికి ఎక్కువ ఇష్టపడుతుంది ఈ బ్రీడ్. ఇది హైలీ అథ్లెటిక్, దీనికి ఎనర్జీ కావాలి, ఎక్సర్సైజ్ ఉండదు. అందుకని చిన్న హౌసెస్కి, తర్వాత అపార్ట్మెంట్ లైఫ్కి ఈ బ్రీడ్ సూటబుల్ కావాలి. ఇకపోతే ఇది 9th స్మార్టెస్ట్ డాగ్ బ్రీడ్ కింద వరల్డ్ దీన్ని రికగ్నైజ్ చేశారు. ఇన్ ఒబీడియన్స్ అండ్ వర్కింగ్లో ఇది 9th స్మార్టెస్ట్ బ్రీడ్ అన్నమాట. ఈ బ్రీడ్లో మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది హైలీ రిచ్ ఇన్ క్వాలిటీ ప్రోటీన్, తర్వాత బెస్ట్ కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్ ఈ బ్రీడ్కి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని మీరు ఈ బ్రీడ్ పప్పీ తీసుకునేప్పుడు ఏంటంటే కంపల్సరీగా మీరు కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ థింగ్, జాగ్రత్తగా చెప్తున్నానండి. పప్పీ తీసుకున్నప్పుడు రాట్ వీలరు కంపల్సరీగా మీరు పెట్టే మామూలు పెడిగ్రీ కానీ డ్రూల్స్ కానీ ఇట్లాంటి కొంచెం తక్కువ క్వాలిటీ ఫుడ్స్ సూటబుల్ కాదు. కంపల్సరీగా హై ప్రీమియం బ్రాండ్కి వెళ్ళాల్సింది. దట్ ఈస్ రాయల్ కెనెన్, తర్వాత ఫార్మినా, తర్వాత హిల్స్, ఇట్లాంటి కాస్ట్లీ అంటే ప్రీమియం డాగ్ ఫుడ్స్ ఫీడ్ చేస్తే తప్ప దానికి సరైన ప్రోటీన్, కాల్షియం అందదు. లేనప్పుడు ఏంటంటే కాళ్ళు బెండ్ రావటము, గ్రోత్ ఎఫెక్ట్ అవ్వటం, తర్వాత చాలా ప్రాబ్లం వస్తుంది. మీకు ప్యూర్ బ్రీడ్ లాగా కనపడదు, బెస్ట్ బ్రీడ్గా డెవలప్ అవ్వకూడదు. సో దీనికి వచ్చే డిసీజెస్లో కొన్ని చెప్తాను మీకు. డిసీజెస్లు ఏంటంటే కామన్గా వచ్చేది మీకు చెప్పాను కదా, హిప్ డిస్ప్లేషియా అనేది ఈ తొట్టి భాగంలో జాయింట్ కొంచెం లూజ్ అవుతుంది. ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉన్న పప్పీని మీరు తీసుకోవద్దు. ఇంకోటి ఎల్బో డిస్ప్లేషియా అని కూడా వస్తుంది. ఈ ఎల్బో డిస్ప్లేషియా మోకాళ్ళ దగ్గర కూడా డిస్ప్లేస్ అయ్యి కాళ్ళు బెండ్ రావడం జరుగుతుంది. దానివల్ల కరెక్షన్ చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. తర్వాత ఇంకో ప్రాబ్లం ఉంది, హైపోథైరాయిడిజం కూడా వస్తుంది. ఈ హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఇది కూడా కామన్గా వస్తుంది. ఒకవేళ మీరు ఐడెంటిఫై చేసేటంటే తోక ఏంటంటే హెయిర్ ఫాల్ అయ్యి, బాడీ మొత్తం హెయిర్ ఫాల్ అయిపోయి తోక ర్యాట్ టైల్ అపీరియన్స్ అంటారు. ర్యాట్ తోక ఎట్లా ఉంటుందో ఈ డాగ్ కూడా ర్యాట్ టైల్ అపీరియన్స్ వస్తుంది. అట్లాంటి బ్లడ్ టెస్ట్ చేయించి ఆ ఎల్ట్రాక్సిన్ టాబ్లెట్స్ కనుక, థైరాక్సిన్ టాబ్లెట్స్ కనుక వాడుకునేటట్టయితే మనం ఆ డాగ్ని కొంతవరకు లైఫ్ స్పాన్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. థైరాయిడ్ ప్రాబ్లం ఏంటి, జస్ట్ లైక్ మన హ్యూమన్లో మనం డయాబెటీస్ టైప్. ఆ డయాబెటీస్కి ఏమైంది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏం లేదండి, జస్ట్ మేనేజ్ చేసుకోవటం లైక్ దట్. ఇది కూడా తర్వాత స్కిన్ ఎలర్జీస్ కూడా ఎక్కువ ఉంటాయి ఈ బ్రీడ్లో. సో స్కిన్ ఎలర్జీస్ గురించి కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. తర్వాత ఇంకోటి గ్యాస్ట్రిక్ డైలిటేషన్ అండ్ వాల్వులస్ కాంప్లెక్స్ అని, ఈ పొట్ట గ్యాస్ వచ్చేసి ఈ స్టమక్ మెలికబడుతుంది. ఇది చాలా అక్యూట్గా వస్తుంది, చాలా జాగ్రత్తగా అది ఐడెంటిఫై చేసుకోవాలి. సివియర్ పెయిన్ ఉంటుంది డాగ్కి, పొట్ట ఉబ్బుద్ది. ఆ కండిషన్లో కనుక ఇమీడియట్గా సర్జరీ, ఒక 1 hourలో కనుక సర్జరీ జరగకపోతే ఆ డాగ్ చనిపోయే ప్రమాదం ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకొకటి చిన్న పప్పీ స్టేజ్లో ఇంకోటి చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. ఇదే ఫస్ట్లో చెప్పాల్సింది, పొరపాటున నేను చివరిలో చెప్తున్నాను. పార్వైరల్ గ్యాస్ట్రైటిస్ కనుక పప్పీస్ కనుక వచ్చినట్టయితే రాట్ వీలర్ పప్పీ, ద సర్వైవల్ ఛాన్స్ ఈస్ వెరీ వెరీ లెస్. మామూలుగా సర్వైవల్ ఛాన్సెస్ 50% ఉంటుంది. అదర్ బ్రీడ్స్లో 50% బ్లడ్ మోషన్ స్టార్ట్ అయిన పార్వో కేసుల్లో, మిగతా బ్రీడ్స్లో 50% సర్వైవ్ అవుతాయి, 50% చనిపోతాయి. మనం ఎంత కేర్ఫుల్గా యాంటీబయాటిక్స్, సెలైన్స్ మార్నింగ్ మధ్యాహ్నం పెట్టుకుంటా, స్కాల్పిన్ సెట్ ద్వారా, తర్వాత ఐవీ క్యాన్యులా బిగించేసి ఎంత కేర్ఫుల్గా యాంటీబయాటిక్స్ పెట్టుకున్నా కానీ 50% చనిపోతాయి మామూలు నార్మల్ కేసు. వేరే ఈ బ్రీడ్లో 25% మాత్రమే సర్వైవ్ అవుతుంది, అంటే 75% చనిపోతాయి. 75% డెత్స్ ఉంటాయి. అంటే ఈ బ్రీడ్కి ససెప్టబిలిటీ ఎక్కువ ఉంది. రాట్ వీలర్లో పార్వో బ్రీడ్కి ససెప్టబిలిటీ ఎక్కువ. ససెప్టబిలిటీ అంటే రోగ నిరోధక శక్తి తక్కువ పార్వోకి. అందుకని రాట్ వీలర్ కొనుక్కున్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చివరిలో చెప్తున్నాను, బట్ యాక్చువల్లీ ఈ పాయింట్ ఫస్ట్లో చెప్పాలి. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ రాట్ వీలర్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు ఫస్ట్ 30 daysకి ఫస్ట్ డివార్మింగ్ చేసుకోవాలి. ఈజీ పెట్ కానీ వరెక్స్ కానీ ఒక 2 days 2 ml లిక్విడ్ అది వేసేసిన తర్వాత 2 to 5 ml దాకా వేసుకోవచ్చు. 2 days వేసిన తర్వాత ఇమీడియట్గా 32 daysకి పప్పీ డీపీ చేసుకోవాలి. పప్పీ డీపీ వ్యాక్సిన్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 30 to 32 daysకి డివార్మింగ్ అయిన తర్వాత కంపల్సరీగా పప్పీ డీపీ వ్యాక్సిన్ చేయించుకోవాలి. తర్వాత 30 days తర్వాత 70 daysకి చేయించుకోవాలి. తర్వాత 90 daysకి బూస్టర్ డోస్, ఫస్ట్ బూస్టర్, సెకండ్ బూస్టర్. ఫస్ట్ పప్పీ డీపీ, తర్వాత 50 daysకి నోబివాక్ డిహెచ్పిపిఏ ప్లస్ లెప్టో. తర్వాత 70 daysకి
ఇదే సేమ్ ఈ పైదే చేయించుకోవాలి. 30 days పప్పీ డిపి, 50 days నో బ్యాక్ డిహెచ్పిపి విత్ లెప్టో, 70 days కి నో బ్యాక్ డిహెచ్పిపి విత్ లెప్టో, తర్వాత 90 days కి యాంటీ ర్యాబిస్ చేయించుకోవాలి. ఓకే, ఈ షెడ్యూల్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి. ఎవ్రీ 15 days కి అప్ టు 3 months కి డివార్మింగ్ చేసుకోవాలి. 3 months నుంచి 6 months కి ఎవరి మంత్ చేయాలి. 6 months తర్వాత ఎవరి లైఫ్ త్రూఅవుట్ ఇట్స్ లైఫ్ 3 months కి ఒకసారి డివార్మింగ్ చేసుకోవాలి. ఈ షెడ్యూల్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయినట్టయితే రాట్ వీలర్స్కి మనం పార్వో రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ వస్తే మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పొరపాటున రావచ్చు. 100% వ్యాక్సిన్స్ ఇంటర్వేట్ వ్యాక్సిన్ కనుక వాడితే 90% మనం రాకుండా సేవ్ చేసుకోవచ్చు. ఒక 10%లో రిస్క్ ఉంటుంది. ఎందుకంటే అది ఇండివిజువల్ వేరియేషన్ చెప్తున్నాను కదా. ఇది కరోనాలో కూడా ఇండివిజువల్ డెఫిషియన్సీ, ఇండివిజువల్ ఇమ్యూనిటీ తక్కువ ఉండో చనిపోతున్నారు. అట్నే ఈ రాట్ వీలర్లో కూడా 10% కేసు మనం ఎంత వ్యాక్సిన్ చేయించుకున్నా కూడా అవి డిసీజ్కి లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది రాకుండా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు రాట్ వీలర్ని జాగ్రత్తగా ఫీడ్ చేసుకో. మెయిన్ థింగ్ ఏంటంటే వ్యాక్సినేషన్ పప్పీ స్టేజ్లో పప్పీ డీపీ వేయించుకోవాలి. తర్వాత గ్రోయింగ్ స్టేజ్లో కూడా పెడిగ్రీ కానీ ఇంట్లో మిగిలింది ఏది పడితే అది పెట్టడం కానీ చేయకుండా, పెడిగ్రీ ఇలాంటివి పెట్టకుండా, తర్వాత రూల్స్ లాంటి కామన్ ఫుడ్స్ పెట్టకుండా కొంచెం క్వాలిటీ ఫుడ్స్ నేను చెప్పినట్టుగా రాయల్ కెనైన్ కానీ, హిల్స్ కానీ, ప్యూరినా కానీ, ఫార్మినా కానీ, ఇట్లాంటి NND కానీ ఇట్లాంటి క్వాలిటీ ప్రీమియం ఫుడ్స్ పెట్టుకుంటే డాగ్ గ్రోత్ బాగుంటుంది. మీకు మంచిగా ఒక ఎక్కువ 10 to 13 years మీకు సర్వీస్ చేయడానికి ఈ బ్రీడ్ ఉపయోగపడుతుంది. ఈ వీడియో గురించి ఆల్మోస్ట్ రాట్ వీలర్ గురించి మీకు అన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ రాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, తర్వాత బెల్ ఐకాన్ నొక్కేటట్టయితే నేను ప్రతిరోజు వీడియో ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను. కాబట్టి మీరు ఆ వీడియోస్ చూసి బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్ లిసన్.